ఈరోజు 4వ కార్తీక సోమవారం కదండి, అందుకనే నేను గుడికి వెళ్ళలేదు. ఈ కార్తీకల్లో నేను 365 ఒత్తులు వెలిగించలేదు, అందుకే దేవుడి గూట్లోనే వెలిగించాను అనమాట. తర్వాత దేవుడి గూట్లో నుంచి తెచ్చి బయట శివలింగం చేసుకుని ఐస్తో పసుపుతోని తర్వాత కుంకుమతో అభిషేకం చేశానండి. అభిషేకం చేసుకున్న తర్వాత ఎందుకంటే లోపల అంత మంట దేవుడి గూట్లో పెట్టకూడదు కాబట్టి మరలా శివుడిని చేసుకుని ఆయన ముందు వెలుగుతున్నట్టుగా అది ఆరేంత వరకు కూడా నేను ఇలా చేశాను అనమాట. ప్రతి ఇయర్ కూడా నేను గుడికి వెళ్ళే ఈ 365 ఒత్తులు వెలిగించేదానండి పౌర్ణమి రోజు నాడు. ఈసారి నేను హైదరాబాద్లో ఉండిపోవడం గురించి అది కుదరలేకపోయింది. ఆ రోజు మా వాడికి కూడా కొంచెం బాగాలేదు, మా అన్నయ్య కూడా రాలేదు, తనకి పని ఉండిపోయి అందుకు వెళ్ళలేకపోయాను. సరే ఈ లాస్ట్ శుక్రవారం ఇంకా నేను ఇది చేసేద్దామని స్టార్ట్ చేశాను అనమాట. అక్కడైతే జారిపోయింది. హాయ్ అండి, అందరికీ బాగున్నారా? ఈరోజు అయితే కార్తీక సోమవారం లాస్ట్ సోమవారం కదండి. నేను ఇప్పటివరకు కూర్చోయమ్మా, ఇక్కడ కూర్చో, ఇటు ఈ పక్కన అంటే మొన్న 4 సోమవారాలు కూడా నేను సరిగ్గా చేయలేకపోయాను అనమాట. 3 సోమవారాలు కూడా చేయలేకపోయాను. ఒక సోమవారం అనుకుంటా హైదరాబాద్లో గుడికి వెళ్తూ ఉన్నాను. అందుకని ఈ సోమవారం ఏం చేశానంటే 360 ఎప్పుడు నా చేత్తోనే చేస్తాను. 365 ఒత్తులు చేసేసుకున్నాను. చేసి గుడికి వెళ్దాం అనుకున్నాను, బట్ కుదరలేదు. మా వాడు బాగా పేచి ఎక్కువైపోయాడు. హాలిడేస్ ఒకటి ఇచ్చారేమో, ఈరోజు సెలవు కదా, వీడితో అక్కడికి వెళ్ళి నేను భరించలేను, అందుకనే గుడికి వెళ్ళలేదండి. ఇంట్లోనే ఏం చేశానంటే ఆ వీడియో క్లిప్ కూడా యాడ్ చేస్తాను ఇందులో. 365 ఒత్తులు చేసుకుని ఆ పిండిది ఉంటుంది కదండి, బియ్య పిండి దాంట్లో పెట్టేది, అందులో పెట్టి దేవుడి గూట్లో వెలిగించాను అనమాట. ఐస్తో శివుని కూడా చేసుకుంటాను. ఈ ఇయర్ కొంచెం తక్కువ చేశాను. ఇట్లా అది దేవుడి గుట్లోనే వెలిగించానండి, ఎందుకంటే పెద్ద మంట వస్తుంది. 365 ఒత్తులు వెలిగించాలంటే బయట గుడి దగ్గరే బెటర్ నన్ను అడిగితే. ఇంట్లో అయితే అసలు పెట్టకూడదు అనమాట, ఎందుకంటే అది చాలా ఎక్కువ మంట వస్తుంది కాబట్టి. కొంచెం చిన్న ఇల్లు, అందులోనే దేవుడు మందిరంలో అంటే కష్టం. ఎందుకురా బాబు, కష్టం అనమాట. నేను ఏం చేశానంటే ముందు దేవుడి గుట్లో పెట్టి తర్వాత బయట గుడివైపు అలా ఇంట్లోనే పెట్టానండి. దేవుడి గుట్లో పెట్టేసి బయటికి తెచ్చేసి దేవుడి ఇటువైపున ఉన్నారనమాట, తూర్పుకేసి. అక్కడ బయట అంతా నేను సెట్ చేసుకుని అక్కడే మళ్ళీ దాన్ని వెలిగించి శివుని చేసి కుంకుమ అభిషేకమునే పసుపు అభిషేకం చేసి దండం పెట్టుకున్నాను. అది కాలుతుంది, వెలుగుతూ ఉందండి. ఎందుకంటే ఫైర్ ఎక్కువ వస్తుంది, మధ్యలో ఫైర్స్ ఎక్కువ జరుగుతున్నాయి కదా, అందుకే భయం వేస్తాను. దగ్గర ఎదురుగుండా కూర్చునే మాట్లాడుతున్నాను బయట. సో అది ఏం కాకుండా ప్రశాంతంగా వెలగాలి దేవుడి దగ్గర. ఎక్కువ అయితే వెలుగుతుందండి. అయితే ఈరోజు సీతాఫలకాయలు మొన్న వెళ్ళాను బట్టల మిషన్ దగ్గర ఇచ్చుకుందామని, మగ్గం వరకు పెట్టాను గుర్తుందండి. ఆ రోజు తీసుకొచ్చాను అనమాట. కాయలు చూసారా, పెద్దవి, కేజీన్నర 100 రూపాయలు తీసుకున్నాడు. కాయలేమో చాలా పెద్దగా ఉన్నాయి, తియ్యగా కూడా ఉన్నాయి, కానీ పలకమారిని అంతే, ఇంకా ముగ్గలేదు. పక్కన కూర్చోలి అంశు, ఇంకా ముగ్గలేదు. సరే నేను ఆ పిల్లడితో అన్నాను, తమ్ముడు మొగ్గలేదు, హైదరాబాద్లో కూడా ఇలాగనే ఇస్తే మొగ్గలేదు అని అంటే, లేదక్క లేదు ముగ్గిపోతాయి అన్నాడు అనమాట. ఇంకా నేను ముగ్గకపోతే కాయలు తెచ్చేస్తానని బ్లాక్మెయిల్ చేశాను ఆ పిల్లోడిని అయితే. ఎందుకంటే కొంచెం తెలిసిన పిల్లోడు అనమాట. లేదక్క ముగ్గుతాయి అనేసి అని అంటే, నేను 5 కాయలండి, 5 కాయలు వచ్చినాయి అనమాట కేజీన్నరకి. చాలా పెద్ద కాయలు చూసారా, చాలా పెద్ద కాయలు. మీకు వీడియోలో ఎలా కనిపిస్తున్నాయో తెలియదు కానీ బాగా ముగ్గిపోయింది, చాలా బాగుంది. మొన్న నిన్న కాయ తిన్నాం మేము, దేవుడి దగ్గర కూడా పెట్టాను. 5 కాయలు కేజీన్నర 100 రూపాయలు తీసుకున్నాడు. కాస్ట్ ఓకే, కాయ కూడా చాలా స్వీట్గా ఉంది. తెచ్చి నాకు ప్లాస్టిక్ బకెట్ ఒకటి ఉందండి, అదే కవర్తో తెచ్చి ఆ బకెట్లో వేసేసి మూత పెట్టేశాను అనమాట. తీయలేదు, తెల్లారిపాటికి బాగా ముగ్గిపోయి పూజ చేసుకున్నాం కదా, ప్రశాంతంగా తిందామని. మా ఊడైతే ముందే ఇది రెడీగా ఉన్నాడు. గింజ చూసేయాలి అంశు, ఏమి ఇలాంటివి ఏమీ లేవు, మంచి నీట్గా ఉంది కాయ. మామ ఇక్కడ గింజ ఉంటే తింటలేదు, గింజలు ఉన్నాయి ఇందులో. ఏ సీజన్లో పండు ఆ సీజన్లో కంపల్సరీ తినాలంటండి, అదంతే. ఇంకా ఇది తింటే రొంపట్టేస్తుందేమో, అది తింటే సీజన్లో ఫ్రూట్ మాత్రం మరీ ఓవర్గా కాకుండా తినాలి. అది తింటేనే అప్పుడు ఆ సీజన్కి మనం న్యాయం చేసిన వాళ్ళు అవుతాం. అలా ఏ సీజన్లో కాయలు ఆ సీజన్లో తినడానికి ప్రయత్నించండి. నాకు ఏం పెద్దగా దొరకవు కానీ, బట్ దొరికినప్పుడు మాత్రం కంపల్సరీ నేను అలాగే తింటాను. ఇదివరకు అంటే
ఇదివరకు కాదు, కొంచెం చిన్నగా ఉన్నప్పుడు. ఏంటి సబ్బోయినబ్బా, మర్చిపోయాను. ఇవి తింటే నాలుగు కొట్టుకుపోయేదండి, నాకు ఊరికి నాలుగు కొట్టుకుపోయేదన్నమాట. అప్పుడు బాగా రేగిపళ్ళు అవి తిని నాలుగంతా చెడిపోయింది. అప్పుడు నేను సీతాఫలకాయ తింటే మాత్రం కంపల్సరీ నాలుగు కొట్టుకుపోయేది. ఎంత ఆశ అయినా. ఇవి ఒకటి, తేగలు తింటేనేమో బాగా దగ్గొచ్చేసి ఇది నాలుగు కొట్టుకుపోయేది తేగలు తిన్నా. కానీ తేగలు కూడా అంటే నాకు చాలా ఇష్టం. మా ఊరు సైడ్ అయితే ఇప్పుడు ఉంటాయి, డిసెంబర్ నెలలో ఇంకా ఎక్కువ ఉంటాయి తేగలు. బుర్రగుంజులు కూడా చక్కగా తీస్తారు, మాకు అమ్మరు. కానీ ఇంట్లో కడ గట్రా ఇంటి వెనకాల దగ్గర తినేసి వేసేస్తే బుర్రగుంజులు వస్తాయి. అవి కూడా చాలా బాగుంటాయండి. ఇక్కడ లేవు బుర్రగుంజులు. ఇక్కడ బుర్రగుంజు అన్న కూడా తెలియదు వీళ్ళకి. ముంజిగానేమో తాటికాయ అంటారు. అది తాటికాయ కాదు, ముంజికాయ అంటారు మా ఊళ్ళో. ముంజికాయ అని అంటారు అనమాట. దాన్ని తాటికాయ అంటారు వీళ్ళు, మేము ముంజికాయ అంటాం. ఈ ఊరు వచ్చాక, ఈ కడప సైడ్ వచ్చాక కొన్ని కోల్పోవాల్సి వస్తుంది. నేను కోవిడ్లోనే చాలా కోల్పోయానంటే ఇక్కడ కూడా చాలా కోల్పోతున్నాను. అందుకే ఏ సీజన్లో ఫ్రూటు ఆ సీజన్లో తినాలి. మా వాడికి ఇప్పుడు గింజ లేకుండా నెతికి పెట్టాలంటే చాలా టైం అయిపోతుందని. కదపకు కదపకు. ఇదిగో ఫోన్ ఎక్కడ పెట్టానంటే మా వాడు కారు మీద పెట్టాను, కారు లాక్కెళ్ళిపోతున్నాడు. ఈ ఫోను వీడియో కూడా వెళ్ళిపోతుంది. బయట అది పూజ చేసి అని పెట్టానండి, అది ఏమవ్వకుండా అది ప్రశాంతంగా కాలాలనుకుంటున్నాను. అందరికీ కార్తీక మాసం లాస్ట్ శుభాకాంక్షలు అనమాట. కానీ దీపం 7వ తారీఖు వరకున ఫస్ట్ తారీఖు వరకు పెట్టాలంటండి. మరి ఈసారి అలా వచ్చింది, 1వ తారీఖు వరకు పెట్టాలంట. మరి అది ఎంతవరకు నిజమో ఏమో నాకు తెలియదు, కానీ అంటున్నారు. మరి చూడాలి. కాయబల స్వీట్గా ఉంది. మొన్న హైదరాబాద్లో ఈ తింటా కావలేదు, కాయలు గట్టిగా అయిపోయి మొగ్గక ఒక్కాయ అనుకుంటా మనస్ఫూర్తిగా తిన్నట్టున్నా. మా వాడికి గింజలు లేకుండా నెతికి పెట్టాలి. మా ఊరు వెళ్తేనే కానీ తేగ తినలేను. తేగ తింటే 4 కొట్టుకుపోతే తొక్కుచ్చేద్ది. అదేంటో నాకు తెలియదు. కానీ లియా శనక్కరా, నువ్వు నీడ పడుతుంటే ఫోన్ లైట్ వచ్చేస్తాను ఒకటిగా. ఉండు పడిపోతుంది. ప్రశాంతంగా విజయవంతంగా కాయ అయితే పూర్తి చేశాను. ఇంకా దీపం వెళ్తుంది. ఇన్ని రోజులకి అనిపించింది మనస్ఫూర్తిగా కాయ తిన్నాను. కారు కదిలిపోతుందిరా, కారు కదిలితే వీడియో కదిలిపోద్ది. ఉండు, కదపకు, నువ్వు కదిపితే కారు కదిలిపోతుంది. దీన్ని ఇంగ్లీష్లో ఏమంటారు? కస్టర్డ్ ఆపిల్. కువైట్లో అయితే దొరికినప్పుడు వాళ్ళు పిక్కలు తీపిచ్చేసి దీంతో స్పూన్తో మొత్తం తీపిచ్చి కవర్లో వేసి డీప్ ఫ్రిడ్జ్లో పెడతారు. దీంతో ఐస్ క్రీమ్ చేస్తారు వాళ్ళు. లియాన్స్ ఒక నిమిషం. ఐస్ క్రీమ్ చేస్తారు, ఒక మిల్క్ షేక్ ఏదో చేస్తారు. కానీ నాకు అస్సలు తినబుద్దు. ఐస్ క్రీమ్ పర్లేదు, బాగానే ఉంటుందండి. బాబా మిల్క్ షేక్ అసలు ఎప్పుడు వచ్చేది. అలా చేస్తారు కువైట్లో అయితే కంపల్సరీ. ఉన్నప్పుడు ఇలాగే తినేవాళ్ళం గోర్లతో. మా అన్నయ్య, నేను, మా తమ్ముడు. ఈసారి సమ్మర్ వస్తే మాత్రం కంపల్సరీ మా ఊరు వెళ్ళాలా. మా అన్నయ్యని తీసుకుని వెళ్తా. ముంజిగాయలు తింటాడండి మా అన్నయ్య. అయ్యమ్మ పోటీ పెడితే ముందు వచ్చేస్తాడేమో. ఈ కూరతో మొత్తం ఒకసారి తినేసి కూడా నేను ఇలానే చూసేదాన్ని. మా అన్నయ్య ఇంకా ఎప్పుడు నేను చెప్పలేదు, కానీ మా అన్నయ్య దగ్గర ఈసారి వీడియో తీయాలి. ముంజికాయలు దొరికితే సమ్మర్లో దొరుకుతాయి కదా ముంజికాయలు. ఆ చిన్నప్పుడు రోజులు ఏవి రావు. ఎంత బాగుండేవాడు. అక్కడే కాసేపు కొట్టుకున్నా మళ్ళీ అమ్మటే కలిసిపోయేవాడు. అంత బాగుండే చిన్నప్పుడు లైఫ్లో. చిచ్చి ఎదిగాక, పెళ్ళిళ్ళు అయ్యాక, ఈ పేళ్ళు అయ్యాక అవి అలా ఏర్పడిపోతుంది లైఫ్.
నాకు డౌట్ అసలు వీడియో ఎవరైనా చూస్తారా ఏదో అప్లోడ్ చేస్తా విజయవంతంగా కాయంతా కంప్లీట్ చేసేసాం చూడండి బాయ్ లాస్ట్ ఫైనల్ వచ్చేంత వరకు కూడా ఉంచానండి ఇంకా అయిపోవడానికి వచ్చేసింది అనమాట అందుకే మీకు లాస్ట్లోది కూడా చూపిస్తున్నాను అంతేనండి బాయ్ బాయ్